ఈ అనుభూతి మనలో చాలా మందికి ఉదయం లేవగానే మొదలవుతుంది కదా. అంటే రాత్రంతా పడుకుంటాం 8 గంటలో 9 గంటలో, కానీ ఆ కళ్ళు తెరిచిన మొదటి క్షణం శరీరంలో ఒక తాజాదనం, ఒక శక్తి రావాలి. కానీ దానికి బదులుగా ఏదో తెలియని బరువు, ఇంక నిద్ర సరిపోలేదేమో అన్నట్టుగా ఉంటుంది. శరీరం మన మాట విననట్టు ఆ బెడ్ మీద నుంచి లేవడానికే ఒక పెద్ద ప్రయత్నం చేయాల్సొస్తుంది. ఇది కేవలం శారీరక అలసటేనా? కాదు కాదు. అది అంతకంటే లోతైనది. అది కేవలం కనురెప్పల మీదున్న బరువు గాదు. లోపల నుంచి ఎక్కడ్నుంచో వస్తున్నట్టుగా ఉంటుంది. అప్పుడు మనసులో వెంటనే ఒక లెక్క మొదలవుతుంది. నిన్న రాత్రి తిన్నది బాగానే ఉంది, టైంకే పడుకున్నాను, మధ్యలో మెలకువ రాలేదు, అయినా ఎందుకిలా ఉంది? ఆ ఫ్రెష్నెస్ ఎక్కడికి పోయింది? అవును. ఇది మనలో చాలా మందికి ఎదురయ్యే అనుభవమే. కానీ దీని గురించి బయటికి మాట్లాడటానికి కూడా ఏదోలా అనిపిస్తుంది. ఎందుకంటే దానికొక స్పష్టమైన కారణం కనపడదు. నిద్రలేవగానే నీరసంగా ఉంది అని చెప్తే రాత్రి సరిగ్గా పడుకోలేదేమో అంటారు. కాని మనకు లోపల తెలుసు సమస్య అది కాదని, ఇంకేదో ఉంది అని. నిజమే. ఆ ఫీలింగ్ రోజంతా కూడా ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా కడుపులో. ఎప్పుడూ నిండుగా, బిగుతుగా ఉన్నట్టు, ఏదో జీర్ణం కాకుండా లోపల అలాగే ఉండిపోయినట్టుగా. కొన్నిసార్లు మలబద్ధకం, కొన్నిసార్లు ఉన్నట్టుండి విరేచనాలు. ఏ పనిమీద ఏకాగ్రత పెట్టలేం. ఒక చిన్న మీటింగ్ అయినా, ఇంట్లో చిన్న పనైనా వెంటనే శక్తంతా అయిపోయినట్టు నీరసించిపోతాం. ఈ లక్షణాలన్నీ చూస్తే ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా అనిపిస్తాయి. తలనొప్పికి, కడుపు ఉబ్బరానికి ఏం సంబంధం? నీరసానికి, చర్మం మీదొచ్చి చిన్న చిన్న మార్పులకేం సంబంధం? కాని లోపల మాత్రం ఏదో ఒకటి బలంగా చెప్తూ ఉంటుంది. ఇవన్నీ వేర్వేరు కాదు, లోపల ఏదో సరిగ్గా లేదు అని. ఆ ఫీలింగ్ని పట్టుకోవడమే చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ అనుభవాన్ని మనం ఎవరితోనైనా పంచుకున్నప్పుడు వాళ్ల నుంచి వచ్చే మొదటి స్పందన ఏంటి? నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అవును, అదంతా నీ భ్రమే. అలా ఏముండదులే, వేడివేడిగా కాఫీ తాగు, అంత సెట్ అయిపోతుంది అనిపిస్తుంది. కాని అది ఊహ కాదు. అది శరీరం మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఒక భాష, అదిస్తున్న ఒక ముఖ్యమైన సంకేతం. ఇలాంటి పరిస్థితుల్లో మనలో చాలామంది వెంటనే చేసే పని ఏంటి? మనల్ని మనం ప్రశ్నించుకోకుండా మన ఆహారాన్ని ప్రశ్నిస్తాం. వెంటనే మన దృష్టంతా మనం ఏం తింటున్నాం అనే దానిమీదే ఉంటుంది. ఈ మధ్య పప్పు సరిగ్గా పట్టం లేదు, రాత్రిపూట అన్నం తినడం వల్ల ఇలా అవుతుందేమో, గ్లూటెన్ మానేయాలి, పాలు బంద్ చేయాలి అని మనకు మనమే కొత్త కొత్త నియమాలు పెట్టుకుంటాం. తినకూడని పదార్థాల జాబితా రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడే ఈ విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక అడుగు వెనక్కియాలి. సమస్య నిజంగా మనం తీసుకుంటున్న ఆహారంలోనే ఉందా? మనం తింటున్న పప్పులోనో కూరలోనో సమస్య ఉందా? లేక ఆ ఆహారాన్ని స్వీకరించే స్థితిలో మన శరీరం లేదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎంత స్వచ్ఛమైన, ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా సరే, శరీరం దాన్ని ఒక భారంగా భావిస్తుంటే దాన్నించి అందాల్సిన పోషణ ఎలా అందుతుంది? ఈ టాపిక్ ఒక సింపుల్గా వినిపించే కాని లోపల చాలా లోతైన ఆలోచన చెప్తుంది. మనం సాధారణంగా జీర్ణ వ్యవస్థని ఎలా చూస్తాం? అది కేవలం మనం తిన్న ఆహారాన్ని అరిగించే ఒక పైప్ లాంటి వ్యవస్థ అనుకుంటాం. కానీ అది అంతకంటే చాలా ఎక్కువ. ఒకచోట దీన్ని సెన్సింగ్ సిస్టమ్ అని వర్ణించారు. అంటే ఒక గ్రహించే వ్యవస్థ. అవును, గ్రహించే వ్యవస్థ. అంటే అది కేవలం ఆహారాన్ని ముక్కలు చేసే యంత్రం కాదు. అది మన శరీరపు రెండవ మెదడు లాంటిది. దానికి సొంత నాడీ వ్యవస్థుంటుంది. అది మన భావోద్వేగాలకు నేరుగా స్పందిస్తుంది. ఈ సెన్సింగ్ సిస్టమ్ తనను తాను నిరంతరం 2 ప్రశ్నలు అడుగుతూ ఉంటుందట. అవేంటి? 1, నేను సురక్షితంగా ఉన్నానా? 2, నేను ప్రశాంతంగా ఉన్నానా? ఈ 2 ప్రశ్నలకు మన శరీరం లోపల్నుంచి వచ్చే సమాధానాన్ని బట్టే దాని పనితీరు ఆధారపడి ఉంటుంది. ఆ సమాధానం అవును అయితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది, కాదు అయితే అక్కడే అంత నెమ్మదిస్తుంది లేదా ఆగిపోతుంది. ఆగిపోతుందా? అంటే మనం భయంగా ఉన్నప్పుడు జీర్ణక్రియ ఆగిపోతుందా? అంటే మీరు చెప్పేది చూస్తుంటే ఈ అలర్ట్ మోడ్ అనేది మనం సైన్స్లో చదువుకునే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ లాంటిదేనా? అంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు శరీరం స్పందించే తీరు. సరిగ్గా అదే. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా ఉంది. పూర్వకాలంలో ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ స్పందన ఎప్పుడొచ్చేది? ఒక పులి ఎదురుపడినప్పుడు, లేదా ఏదైనా నిజమైన ప్రాణాపాయం ఉన్నప్పుడు. ఆ సమయంలో శరీరమేం చేస్తుంది? తన శక్తిని మొత్తం కాళ్ళు, చేతుల కండరాలకు పంపిస్తోంది. పారిపోడానికో, పోరాడానికో. ఆ సమయంలో జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తి లాంటివి అంత ముఖ్యం కాదు.
వాటిని తాత్కాలికంగా ఆపేస్తుంది. అంటే ప్రాణం కాపాడుకోవడం మొదటి ప్రాధాన్యత అవుతుంది. అవును, కార్టిసాల్, అడ్రినలిన్ లాంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలై శరీరాన్ని ఒక యుద్ధానికి సిద్ధం చేస్తాయి. అయితే ఇప్పుడు మన జీవితాల్లో పులులు లేవు కదా, మరి ఈ స్పందన ఎందుకు వస్తోంది? పులులు లేవు, కాని వాటి స్థానంలో కొత్తవే వచ్చాయి. ఆఫీస్లో డెడ్లైన్ టెన్షన్, ఆ ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు కలిగే చికాకు, సోషల్ మీడియాలో మనల్ని ఇతరులతో పోల్చుకున్నప్పుడు కలిగే అభద్రతాభావం. కుటుంబంలో అంచనాలను అందుకోలేకపోతున్నామనే ఆందోళన. కరెక్ట్. మన శరీరానికి, మన నాడీ వ్యవస్థకు, అడవిలో పులికి, ఆఫీస్లో బాస్ నుంచి వచ్చే ఈమెయిల్కి తేడా తెలీదు. రెండూ దానికి ప్రమాద సంకేతాలే. అందుకే మనం పైకి నవ్వుతూ ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల శరీరం నిరంతరం ఒక అలర్ట్ మోడ్లో ఉంటుంది. ఒక యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికుడిలా. ఇక్కడే అసలైన విషయముంది. మన మెదడుకి జీర్ణ వ్యవస్థకి మధ్య ఒక రహస్య రహదారి ఉంది అంటారు. దాన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అని, అంటే జీర్ణ మెదడు అక్షం లాంటిది. అవును, వేగస్ నాడి అనే ఒక ప్రధాన నరం ఈ కమ్యూనికేషన్ను నియంత్రిస్తుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు మెదడు ఈ రహదారి ద్వారా జీర్ణ వ్యవస్థకు యుద్ధం మొదలైంది, శక్తిని ఆదా చేయి అని సందేశం పంపుతుంది. ఓ దాంతో జీర్ణ వ్యవస్థ తన కార్యకలాపాలను వెంటనే నిలిపివేస్తుంది. జీర్ణరసాల ఉత్పత్తి ఆగిపోతోంది, పేగుల కదలికలు నెమ్మదిస్తాయి, అన్నీ ఆగిపోతాయి. శరీరం యొక్క మొదటి ఏకైక ప్రాధాన్యత కేవలం మనుగడ మాత్రమే, సర్వైవల్. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక మంచి హెల్దీ సలాడ్ తిన్నా సరే శరీరం దాన్ని సరిగ్గా వాడుకోలేదన్నమాట. మరి ఆ సలాడ్లోని పోషకాలేమవుతాయి? అవి కేవలం వృధా అయిపోతాయా, లేక శరీరానికి భారంగా మారతాయా? అద్భుతమైన ప్రశ్న. అవి వృధా అవ్వడమే కాదు, భారంగా కూడా మారతాయి. జీర్ణ వ్యవస్థ తన పనిని ఆపేసినప్పుడు మనం తిన్న ఆహారం కడుపులో కదలకుండా అలాగే ఉండిపోతుంది. అది సరిగ్గా జీర్ణం కాక పులియడం, అంటే ఫెర్మెంట్ అవ్వడం మొదలవుతుంది. దానివల్ల గ్యాస్, ఉబ్బరం, అసౌకర్యం ఇవన్నీ వస్తాయన్నమాట. అవును, అందుకేనేమో ఆ ఆరోగ్యకరమైన ఆహారం కూడా కొన్నిసార్లు కడుపులో బండలాగా అనిపిస్తుంది. జీర్ణం కాకుండా గంటల తరబడి అక్కడే ఉండిపోయినట్టుగా ఉంటుంది. సమస్య సలాడ్లో లేదు, ఆ సలాడ్ను స్వీకరించడానికి సిద్ధంగా లేని మన వ్యవస్థలో ఉంది. కొన్నిసార్లు పెళ్లిళ్లల్లో, పార్టీలల్లో చాలా ఎక్కువగా తిన్నా ఏమీ అనిపించదు. ఎందుకంటే మనం ఆనందంగా, రిలాక్స్డ్గా ఉంటాం. మన జీర్ణ వ్యవస్థ అంత బాగుంది, నేను నా పని చేసుకోవచ్చు అనే స్థితిలో ఉంటుంది. సరిగ్గా. కాని అదే పరీక్షల ముందు ఒక అరటిపండు తిన్నా కడుపులో రాయిలా అనిపిస్తుంది. ఎందుకంటే శరీరం అప్పటికే అలర్ట్ మోడ్లో ఉంది. సరిగ్గా అదే. కాబట్టి శరీరానికి ఇప్పుడు కావాల్సింది ఇంకొక కొత్త డైట్ కాదు, ఇంకొన్ని కఠినమైన నియమాలు కాదు. దానికి కావాల్సింది ఆ అలర్ట్ మోడ్ నుంచి బయటపడటం, ఫైట్ ఆర్ ఫ్లైట్ నుంచి రెస్ట్ అండ్ డైజెస్ట్, అంటే విశ్రాంతి మరియు జీర్ణక్రియ స్థితికి మారడం. దానికి కావాల్సింది ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నాను అనే భావన. నేను ప్రమాదంలో లేను, నేను రిలాక్స్ అవ్వొచ్చు అనే ఒక భరోసా. ఆ భరోసా దొరికినప్పుడు మాత్రమే అది తన మిగతా పనుల మీద, అంటే జీర్ణక్రియలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టగలదు. అవును. పైపైనే ఉంటుంది. షాలో బ్రీదింగ్ అంటారు కదా, అలా. అది ఫైట్ ఆర్ ఫ్లైట్ సిగ్నల్. దానికి విరుద్ధంగా మనం నెమ్మదిగా, దీర్ఘంగా, పొట్ట వరకు శ్వాస తీసుకున్నప్పుడు అది వేగస్ నాడిని ఉత్తేజపరిచి మెదడుకి అంతా ప్రశాంతంగా ఉంది అనే సంకేతాన్ని పంపుతుంది. భోజనానికి ముందు కేవలం 5 సార్లు నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకోవడం కూడా జీర్ణ వ్యవస్థను సిద్ధం చేయడానికి సహాయపడుతుందని కొన్ని కథనాలు చెప్తున్నాయి. అంటే భోజనం చేసే పద్ధతి కూడా ముఖ్యమేనంటారా? మనం తరచుగా టీవీ చూస్తూనో, ఫోన్లో మాట్లాడుతూనో, పని ఒత్తిడి గురించి ఆలోచిస్తూనో తింటూ ఉంటాం. అంటే మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు కూడా మన శరీరం అలర్ట్ మోడ్లోనే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. దాన్ని శ్రద్ధగా తినడం లేదా మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. మనం ఏం తింటున్నామో దాని రుచి, వాసన, స్పర్శ వాటిని గమనిస్తూ తినడం. ఆ సమయంలో మిగతా ప్రపంచాన్ని పక్కన పెట్టి కేవలం ఆ ఆహారంతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడం. ఇది ఏదో ఆధ్యాత్మికమైన విషయంలా అనిపించినా దీని వెనక ఉన్న సైన్స్ ఇదే. ఇలా చేయడం వల్ల శరీరం రెస్ట్ అండ్ డైజెస్ట్ స్థితిలోకి వెళ్లడానికి అవకాశం దొరుకుతుంది. అప్పుడు మనం తిన్నది సరిగ్గా జీర్ణమై దానిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. అవును. ఈ సంభాషణ అంతా మనల్ని ఒక లోతైన, చాలా వ్యక్తిగతమైన ప్రశ్నకు తీసుకువస్తోంది. ఇది మనమందరం మనల్ని మనం నిజాయితీగా అడుక్కోవాల్సిన ప్రశ్న.
పైపైన కాకుండా లోపలికి వెళ్ళి అడగాల్సిన ప్రశ్న. రోజులో 24 గంటల్లో ఏ ఒక్క క్షణంలోనైనా నేను సురక్షితంగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను అనే భావన మనకు నిజంగా కలుగుతుందా? లేదా 24 గంటలు ఒక తెలియని, చాలా సూక్ష్మమైన ఒత్తిడి, ఒక సటిల్ టెన్షన్ మన వెన్నంటే ఉంటుందా? పనిచేస్తున్నప్పుడు ఆఫీస్ టెన్షన్, ఇంటికొచ్చాక కుటుంబ బాధ్యతలు, స్నేహితులతో ఉన్నప్పుడు కూడా వాళ్లేమనుకుంటారో అనే ఆలోచన, చివరికి రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తున్నప్పుడు కూడా. ఆ సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా మనకు తెలియకుండానే ఒక పోలిక, ఒక అశాంతి. అవును, ఆ ఒత్తిడి మనల్ని వదలడం లేదా? ఆ అలర్ట్ మోడ్ స్విచ్ ఎప్పుడూ ఆన్లోనే ఉంటుందా? ఈ సూక్ష్మమైన ఒత్తిడి, దీని గురించే మనం ఇంకా ఆలోచించాలి. ఎందుకంటే దీని మూలాలు చాలా వరకు మనం తినే ఆహారంలో కాకుండా, ఆ ఆహారాన్ని మనం ఏ మానసిక స్థితిలో తీసుకుంటున్నామనే దానిలో, మన భావోద్వేగపు నమూనాలలో అంటే ఎమోషనల్ ప్యాటర్న్స్లో ఎక్కువగా ముడిపడి ఉంటాయి. బహుశా మనం పరిస్థితులకు స్పందించే తీరులోనే, అంటే ఏం తినాలి అని ఆలోచించే బదులు నేనిప్పుడు ఎలా ఫీలవుతున్నాను అని ఒక్క క్షణం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుంటే బహుశే అక్కడే అసలైన మార్పు మొదలవుతుందేమో. ఆ భావనతోనే మొదలవుతుందనుకుంటా. ఎవరినీ బాధపెట్టకూడదు, అందరికీ అందుబాటులో ఉండాలి, ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకూడదు. దీన్ని మనం చాలాసార్లు ఏమంటారు, ఒక మంచి మనసు అనుకుంటాం, ఒక మంచి లక్షణం. అవునవును, సమాజం కూడా దాన్ని బాగా ప్రోత్సహిస్తుంది కదా. అదే. చాలా మంచివారు అని ఎవరినీ నొప్పించరు అంటుంది. కాని హ్మ్. మన శరీరానికి ఆ తేడా తెలియదు. దానికి మంచి, చెడు, బాధ్యత ఈ పదాలన్నీ అర్థం కావు. దానికి తెలిసింది ఒకటే, ఒక సంకేతం, ఒక సిగ్నల్. అంటే నిరంతరం ఒక ఒత్తిడి, ఒక అప్రమత్తత. అంటే లోపల విశ్రాంతి తీసుకోవాలనున్నా కూడా ఎంత బలంగా అనిపించినా లేదు పని చెయ్యాలి అని దాన్ని పక్కకు నెట్టడం, లేదు అని గట్టిగా చెప్పాలనుంటుంది. కాని తప్పదు సరే అనడం. ప్రతిసారి ఇది జరిగినప్పుడు శరీరం దాన్ని ఒక చిన్న ప్రమాద సంకేతంగా తీసుకుంటుంది. నిజమే, ఇవి రోజువారీ జీవితంలో పెద్ద సంఘటనలా కనిపించవు కదా. అస్సలు కనిపించవు. మామూలుగా కలిసిపోతాయి. ఆఫీసులో అదనపు పని ఒప్పుకోవడం కావచ్చు, లేదా మనకు ఓపిక లేకపోయినా ఇంట్లో వాళ్ల కోసం ఏదైనా చేయడం. కాని మీరు చెప్పినట్టు శరీరం లోపల మాత్రం ఇవి చిన్నగా, చాలా నిశ్శబ్దంగా ఒక ఒత్తిడిని పెంచుతూనే ఉంటాయి. ఆ నిశ్శబ్ద ఒత్తిడి. అవును, మనం ఒత్తిడి అనగానే అరుపులు, కోపాలు, పెద్ద గొడవలు అనుకుంటాం. కాని ఇది వేరు. ఎప్పుడూ సిద్ధంగా ఉండటం, తర్వాత ఏం జరుగుతుందో అని మనల్ని మనం సిద్ధం చేసుకోవడం, పైకి ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తూ లోపలన్నీ అదిమిపెట్టుకోవడం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ స్థితిలో శరీరం ఎప్పుడూ ఒక రకమైన, ఏమంటారు దాన్ని, ఒక లో గ్రేడ్ అలర్ట్ మోడ్లోనే ఉంటుంది. లో గ్రేడ్ అలర్ట్ మోడ్ అంటే ఒక పెద్ద పులి ఎదురైతే శరీరం స్పందించే విధానం వేరు. అది చాలా తీవ్రంగా ఉంటుంది. కాని కొద్దిసేపే, ప్రమాదం పోగానే శరీరం మళ్ళీ శాంతిస్తుంది. కాని ఈ నిశ్శబ్ద ఒత్తిడి అలా కాదు. ఇది చాలా తక్కువ స్థాయిలో, కాని గంటల తరబడి, రోజుల తరబడి, కొన్నిసార్లు నెలల తరబడి కొనసాగుతుంది. శరీరం ఎప్పుడూ ఒక యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది. కాని ఆ యుద్ధం ఎప్పుడూ రాదు. ఆ నిరంతర సంసిద్ధతే దాని లోపల నుంచి అలసిపోయేలా చేస్తుంది. దాని ప్రభావం మొదటగా ఎక్కడ కనిపిస్తుందో కూడా వెంటనే అర్థం కాదు. పైకి చూస్తే అంతా బాగానే ఉన్నట్టనిపిస్తుంది. బరువు కరెక్ట్గా ఉంటారు, పని చేసుకుంటారు, అన్నీ బానే ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్లు చూపిస్తే అన్నీ నార్మల్గా ఉంటాయి. కాని లోపల ఆ నార్మల్ ఫీలింగ్ ఉండదు. అదే ఏదో ఒక తెలియని నీరసం, శక్తి లేనట్టుగా అనిపించడం, ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండకపోవడం, ఏ పనిమీద పూర్తి దృష్టి పెట్టలేకపోవడం. ఎందుకిలా జరుగుతోందో అర్థం కాదు. దానికి కారణం బహుశా నిరంతర ఒత్తిడి, ఆ అలర్ట్ మోడ్ మన జీర్ణ వ్యవస్థ మీద నెమ్మదిగా ప్రభావం చూపించడం మొదలుపెడుతుంది. జీర్ణ వ్యవస్థ మీద? అవును. శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉన్నప్పుడు, అంటే ప్రమాదం నుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు, దానికి జీర్ణక్రియ ముఖ్యం కాదు, రక్షణే ముఖ్యం. శక్తిని కాళ్లకు, చేతులకు పంపిస్తుంది, పారిపోవడానికో, పోరాడటానికో. ఈ నిశ్శబ్ద ఒత్తిడిలో కూడా అదే జరుగుతుంది. కాని చాలా నెమ్మదిగా, మనకు తెలియకుండా. మన జీర్ణ వ్యవస్థ ఒక తోటలాంటిదనుకుంటే మనం మంచి ఆహారమనే విత్తనాలు వెయ్యొచ్చు. కాని నేల, అంటే మన నాడీ వ్యవస్థ, నిరంతరం ఒత్తిడితో నిండి ఉంటే
ఆ విత్తనాలు సరిగా మొలకెత్తవు. సరిగ్గా మొలకెత్తం. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను, శక్తిని శరీరం సరిగ్గా గ్రహించలేని ఒక పరిస్థితి నెమ్మదిగా ఏర్పడుతుంది. మీరు చెప్పింది ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే మనమెప్పుడూ లక్షణాలనే చూస్తాం కానీ ఆ మూలాన్ని పట్టించుకోం. పట్టించుకోం. తిన్నదరక్కపోతే ఆహారంలో ఏదో సమస్య ఉందనుకుంటాం. నీరసంగా ఉంటే విటమిన్ల లోపమేమో అనుకుంటాం. ఇదొక్క రోజులో జరిగేది కాదు గదా. కాదు కాదు, చాలా నెమ్మదిగా జరుగుతుంది. అందుకే మనకు వెంటనే అర్థం కాదు. ఈరోజు తిన్నది సరిగ్గా అరగలేదేమో అనుకుంటాం, లేదా నిన్న సరిగ్గా నిద్రపోలేదేమో అనుకుంటాం. కానీ ఇదొక ప్యాటర్న్ అని గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. ఆ గుర్తించేలోపే అది మనల్ని బాగా అలసిపోయేలా చేస్తుంది. ఖచ్చితంగా. పైగా ఈ పగటిపూట కొనసాగే అప్రమత్తత, దీని ప్రభావం రాత్రి మీద పడుతుంది. అవును. రోజంతా ఒక పరుగు పందెంలో ఉన్నట్టు, ఎప్పుడూ ఏదో ఒక పని గురించో ఎవరో ఒకరి గురించో ఆలోచిస్తూ ఉంటే రాత్రి అవ్వగానే శరీరం ఒక్కసారిగా ఎలా శాంతపడుతుంది? పగలంతా యాక్టివ్గా ఉన్న నర్వస్ సిస్టమ్ రాత్రి 9 అవ్వగానే స్విచ్ ఆఫ్ అవ్వదు కదా. అవ్వదు. ఆ వేగం, ఆ ఆలోచనలు రాత్రి కూడా కొనసాగుతాయి. నిజం. నిద్రను మనం కేవలం ఒక విశ్రాంతి అనుకుంటాం. పడుకుంటే చాలు, ఉదయం లేవగానే అంతా సెట్ అయిపోతుంది అని. మనలో చాలామంది అలాగే అనుకుంటారు. కానీ అది అంతకంటే చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. అది ఒక రీసెట్ లాంటిది. ఒక రీసెట్. మన శరీరం తనను తాను బాగు చేసుకునే సమయం. ప్రతి కణం, ప్రతి అవయవం మరమ్మత్తు చేసుకునే సమయం. రోజంతా మనం సృష్టించిన గందరగోళాల్ని అది శుభ్రం చేసుకునే సమయం. సరిగ్గా చెప్పారు. కాని మనమేం చేస్తున్నాం? పని వల్నో, అలవాటు వల్నో ఆలస్యంగా పడుకోవడం. పడుకునే ముందు కూడా ఫోన్ చూడటం. అదే, ఆ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన కళ్ల మీద పడుతూనే ఉండటం. ఆ కాంతి మెదడుకు ఇచ్చే సిగ్నల్ ఒక్కటే, ఇంక మేలుకొనే ఉండు, ఇంక పగలే ఉంది, ఇంక ప్రమాదం పోలేదు. దీనివల్ల నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా మనం పడుకున్నా కూడా అది గాఢమైన నిద్ర కాదు. శరీరానికి నిజమైన విశ్రాంతినిచ్చే నిద్ర కాదు. మన లోపల ఉన్న జీర్ణ వ్యవస్థకు కూడా ఒక గడియారం ఉంటుందనే విషయం చాలామందికి తెలీదు. అవును, దానికి కూడా పగలు రాత్రి తెలుసు. పగలు జీర్ణం చేయడం, రాత్రి రిపేర్ చేసుకోవడం. దాని పని అది ఒక లయ ప్రకారం చేసుకుంటూ పోతుంది. కాని మన లైఫ్ స్టైల్తో ఆ లయ దెబ్బతిన్నప్పుడు అంత గందరగోళం. అంటే రాత్రిపూట ఆలస్యంగా తినడం లేదా నిద్రను పాడు చేసుకోవడం వల్ల ఇక్కడే అసలు విషవలయం మొదలవుతుంది. ఆ రిపేర్ జరగాల్సిన టైంలో కూడా మనం దానికి పని చెప్తున్నాం, లేదా దాన్ని మేల్కొనే ఉంచుతున్నాం. దాంతో లోపల ఒక రకమైన ఇన్ఫ్లమేషన్, ఒక గందరగోళం మొదలవుతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల శరీరం అసమతుల్యంగా మారుతుంది. ముఖ్యంగా మనకు ఆకలిని కంట్రోల్ చేసే గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్లు దెబ్బతింటాయి. అందుకే సరిగ్గా నిద్రపోని రోజు మనకు అనారోగ్యకరమైనవి, తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది. అది మన తప్పు కాదు. మన తప్పు కాదు, మన హార్మోన్ల గందరగోళమన్నమాట. ఆ అసమతుల్యత అది ఒక రకమైన తెలియని ఆందోళనను సృష్టిస్తుంది. అవును. కారణం లేకుండానే కంగారుగా అనిపించడం, గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం లాంటివి. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు. ఆ ఆందోళన వల్ల నిద్ర ఇంకా సరిగ్గా పట్టదు. మనసు ప్రశాంతంగా ఉండదు. దాంతో పడుకున్నా ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఇది ఒక పూర్తి విషవలయం, ఒక లూప్. కరెక్ట్. నిద్ర సరిపోదు, దానివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల పోషకాలు అందవు. అది మనసు మీద ప్రభావం చూపుతుంది, ఆందోళన పెరుగుతుంది. ఆ పెరిగిన ఆందోళన మళ్లీ నిద్రను పాడు చేస్తుంది. ఆ లూప్లో మనం తిరుగుతూనే ఉంటాం, బయటికి దారి తెలియక. ఈ వలయంలో చిక్కుకున్నప్పుడు మనం మొదటగా ఆలోచించేది ఆహారం గురించి. అవును, ఏం తింటే ఇది తగ్గుతుంది అని. ఏదైనా మంచి ఆహారం తింటే శక్తి వస్తుందేమో, ఈ నీరసం పోతుందేమో అనిపిస్తుంది. డైట్ మార్చాలని ప్రయత్నిస్తాం. కానీ కొన్నిసార్లు ఎంత మంచి ఆహారం తిన్నా ఆ మార్పు కనిపించదు. ఇంకా భారంగా, ఉబ్బరంగా అనిపిస్తుంది. అప్పుడింకా నిరాశ కలుగుతుంది. ఇంత మంచి ఆహారం తింటున్నా నాకెందుకు ఇలా ఉంది అని. ఎందుకంటే సమస్య ఆహారంతో మొదలవ్వలేదు. సమస్య మన నాడీ వ్యవస్థతో మొదలైంది. అది ఎప్పుడూ అలర్ట్ మోడ్లో ఉండటంతో మొదలైంది. మనం ఒక గాయానికి మందు రాయాలంటే ముందు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి కదా, ప్రశాంతంగా ఉంచాలి. అవును. అలాగే మనం శరీరానికి పోషణ ఇవ్వాలంటే ముందు దాన్ని గ్రహించే స్థితిలో ఉంచాలి. ఆ అలర్ట్ మోడ్లో ఉన్నప్పుడు శరీరం పోషణను గ్రహించడం కంటే రక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే మనం తినేది కడుపులోకి వెళ్ళినా దాని శక్తి శరీరానికి అందదు. సరిగ్గా అందదు. అంటే
అసలు మార్పు మనం తినే ప్లేట్లో కాకుండా మన ఆలోచనా విధానంలో మొదలవ్వాలేమో. బహుశా ముందు ఆహారాన్ని మార్చడం కాదు, ముందు మన నాడీ వ్యవస్థను శాంతపర్చాలి. ఆ నిరంతర పరుగును, ఆ అలర్ట్ మోడ్ను ఆపాలి. కానీ ఇది వినడానికి సులభంగానే ఉంది. ఒత్తిడితో ఉన్నప్పుడు ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం చాలా కష్టం కదా. చాలా కష్టం. శరీరం సహకరించనప్పుడు మనసెలా శాంతిస్తుంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం పొరపాటు చేస్తాం. మనసును శాంతపరచడానికి ప్రయత్నిస్తాం. అవును. కానీ మొదలుపెట్టాల్సిందే మనసుతో కాదు, శరీరంతో. శరీరంతోనా? మన నాడీ వ్యవస్థను శాంతపరచడానికి మన శరీరమే ఒక మార్గం. శరీరాన్ని శాంతపరిస్తే అది మనసుకు ప్రమాదం ఏమీ లేదు అనే సంకేతాన్ని పంపుతుంది. అప్పుడు మనసు నెమ్మదిస్తుంది. చాలాసార్లు మనం దీన్ని రివర్స్లో ప్రయత్నిస్తాం. ముందు ఆహారం, తర్వాత వ్యాయామం, అప్పటికీ ఏమీ మారకపోతే అప్పుడు ప్రశాంతత గురించి ఆలోచిస్తాం. కానీ బహుశా మొదలవ్వాల్సింది శరీరాన్ని శాంతపరచడం దగ్గరేనేమో. అయితే ఇప్పుడు అసలు కష్టమొస్తోంది. మరి ఆచరణలో ఏం చెయ్యాలి అని. వినడానికిదంతా బాగానే ఉంది, కానీ రేపుదయం లేవగానే మళ్ళీ అదే రొటీన్, అదే పరుగు. నిజమే. పెద్ద పెద్ద మార్పులు, గంటల తరబడి ధ్యానంలాంటివి పెట్టుకుంటే అది ఇంకా ఒత్తిడిని పెంచుతుంది. అయ్యో, ఈరోజు కూడా చేయలేకపోయానే అని గిల్ట్ ఫీలింగ్. అదే ఆ అపరాధ భావన. అవును. అందుకే ఇక్కడ మనం మాట్లాడేది పెద్ద మార్పుల గురించి కాదు, కఠినమైన నియమాల గురించి అస్సలు కాదు. మరి చాలా చిన్న, నిలకడైన మార్పులు. రోజులో 1-2 సార్లు, ఎక్కడున్నా సరే. ఆఫీస్లో కుర్చీలో కూర్చునున్నా లేదా ఇంట్లో వంట చేస్తున్నాం, ఒక్క క్షణం ఆగడం. కేవలం ఆగడమా? అంత చిన్న విషయమా? అవును, కేవలం ఆగడం. చేస్తున్న పనిని ఒక్క క్షణం ఆపి, ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుని, నెమ్మదిగా వదిలి, ఇప్పుడు ఈ క్షణంలో నా శరీరంలో ఏం జరుగుతోంది అని గమనించడం. ఓకే. భుజాలు పైకి బిగి తీసుకుపోయున్నాయా? దవడలు బిగపట్టి ఉన్నాయా? పొట్టలో ఏదైనా అసౌకర్యంగా ఉందా? శ్వాస వేగంగా పైపైనే నడుస్తోందా? దాన్ని మార్చాలని ప్రయత్నించక్కర్లేదు, దాన్ని సరిదిద్దాలని చూడక్కర్లేదు. వద్దు. కేవలం గమనించడం. అంతే, కేవలం గమనించడం. ఆ గమనించడమే మన శరీరానికి మనం ఇచ్చే అతిపెద్ద సందేశం. నిన్ను నేను పట్టించుకుంటున్నాను, నిన్ను నేను విస్మరించడం లేదు. నువ్వు పంపుతున్న సంకేతాలను నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. హ్మ్. ఈ చిన్న పని మన నాడీ వ్యవస్థకు ఇచ్చే సిగ్నల్ చాలా శక్తివంతమైనది. ప్రమాదం ఏమీ లేదు, నువ్వు శాంతించవచ్చు, నువ్వు సురక్షితంగా ఉన్నావు అని చెప్పినట్టు. ఇది మొదట వింతగా అనిపించవచ్చు, కానీ రోజులో 2-3 సార్లు ఇలా చేసినప్పుడు ఆ అలర్ట్ మోడ్ నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. ఈ చిన్న పని మొదలైనప్పుడు బహుశా శరీరం కూడా మనతో సహకరించడం మొదలుపెడుతుందేమో. ఖచ్చితంగా. మనం దాన్ని వినడం మొదలుపెడితే అది కూడా తన సంకేతాలను మనకింకా స్పష్టంగా ఇవ్వడం మొదలుపెడుతుంది. అవును. నిజమైన ఆకలెప్పుడు వేస్తోంది, ఏది తింటే శరీరం తేలిగ్గా ఉంది, ఏది తింటే భారంగా ఉంది, ఎప్పుడు నిద్రొస్తోంది, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకే అర్థం అవ్వడం మొదలవుతాయి. అప్పుడు బలవంతంగా డైట్లు మార్చాల్సిన అవసరం ఉండదు. అవును. అప్పుడు మనం తర్వాతి అడుగు వెయ్యొచ్చు. అది బలవంతంగా కాకుండా చాలా సహజంగా వస్తుంది. అప్పుడు మనం తినే ఆహారం నిజంగా శరీరానికి పోషణ ఇస్తుంది. మన నిద్ర గాఢంగా మారుతుంది. గమనించడమే మొదటడుగు. అక్కడ్నుంచే అసలు మార్పు మొదలవుతుంది. ఆ లోపలి సంభాషణ మొదలైనప్పుడు. అప్పుడు బహుశా అన్నీ సరిగ్గానే చేస్తున్నామనిపిస్తోంది. అంటే మంచి ఆహారం, వీలైనంతవరకు వ్యాయామం. అవును. అయినా కూడా ఎందుకో ఆ ఉదయం లేవగానే ఆ నీరసం, ఆ బరువు తగ్గదు. రోజంతా ఏదో తెలియని అలసట. చాలామందిలో ఉంటుంది కదా ఈ ఫీలింగ్. నేను ఆరోగ్యంగానే తింటున్నాను, కాని ఇంకా ఎందుకో అనారోగ్యంగా ఉంది అని. నిజమే. అది మనలో ఏదో లోపం ఉన్నట్టు కాదు. బహుశా మన శరీరం అలసిపోయిందేమో. మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందేమో. నిజమే. అది లోపం కాదు, అదొక సంకేతం. మన శరీరం ఓవర్లోడ్ అయినప్పుడు పంపే ఒక సిగ్నల్. మనం దాన్ని వినడం మొదలు పెడితే చాలు. ఈ వినడం అనేది ఏవో పెద్ద పెద్ద మార్పులతో మొదలు కావాల్సిన అవసరం కూడా లేదు. చాలా చిన్న విషయాలతో. ఎలా? మన ఉదయం మొదలయ్యే తీరుతోనే దీనికొక లయ దొరుకుతుంది. ఉదయం వేగం. అవును. లేవగానే ఫోన్ చేతిలోకి తీసుకోవడం. అదే. ఆ క్షణం నుంచే మనసు పరిగెత్తడం మొదలవుతుంది. ఆ మొదటి అరగంట ఆ ఫోన్ లేకుండా గడపడం అనే ఆలోచన చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ ఆ నిశ్శబ్దంలో, ఆ ప్రశాంతతలో మనల్ని మనం గమనించుకోవడానికి అవకాశం దొరుకుతుంది కదా. ఖచ్చితంగా. ఆ సమయంలోనే కిటికీ దగ్గరికి వెళ్ళి బయటి వెలుతుర్ని చూడటం. ఓకే.
కంటి స్థాయిలో సూర్యరశ్మి పడటం ఇవన్నీ మన లోపలున్న గడియారాన్ని సరిచేస్తున్నట్టన్మాట. మన లోపల గడియారం. అవును. మెదడుకి జీర్ణ వ్యవస్థకి మధ్య ఒక తెలియని సంబంధం ఉంటుంది కదా. హ్మ్. దానికి ఇదొక శక్తివంతమైన సంకేతం పంపుతుంది. పర్లేదు, అంతా ప్రశాంతంగా ఉంది, రోజుని నెమ్మదిగా మొదలుపెట్టచ్చు అని. బయటి ప్రపంచంతో కనెక్ట్ అయినట్టే మన లోపలి ప్రపంచంతో కూడా కనెక్ట్ అవ్వాలి కదా. అంతే. శ్వాస గమనిస్తే మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎంత వేగంగా ఊపిరి తీసుకుంటామో. చాలా పైపైనుంటుంది. అవును. అదే నెమ్మదిగా లోతుగా గాలి పీల్చి ఇంకా నెమ్మదిగా వదిలినప్పుడు శరీరంలో ఏదో తెలియని మార్పొస్తుంది. వస్తుంది. భుజాలు కాస్త కిందకి దిగినట్టు, ఆ ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నెమ్మదైన శ్వాస శరీరానికి నువ్వు సురక్షితంగా ఉన్నావు అనే సిగ్నల్ పంపుతుంది. సురక్షితంగా ఉన్నావు. అవును. మన శరీరం నిరంతరం ప్రమాదంలో ఉన్నట్టు ఫీలవుతూ ఉంటుంది. పని ఒత్తిడి, కుటుంబ అంచనాలు. నిజమే. అందుకే ఆ సేఫ్టీ సిగ్నల్ అవసరం. ఈ భద్రతా భావన. అది బయట కూడా కావాలి. బయట అదే సరిహద్దులు. సరిహద్దులు అంటే నో చెప్పడం. ఇది చాలా కష్టం, ముఖ్యంగా మనవాళ్లకు. చాలా కష్టం. ఎవరినైనా బాధ పెడతామేమో అనిపిస్తుంది. ఆ గిల్ట్ ఉంటుంది. కాని ఒక్కసారైనా స్పృహతో ఎలాంటి వివరణ ఇవ్వకుండా, లేదు ఇది నాకు కుదరదు అని చెప్పి చూడాలి. ఆ తర్వాతొచ్చే నిశ్శబ్దం కొంచెం ఇబ్బందిగా ఉన్నా మనకోసం మనం నిలబడ్డామనే భావన కలుగుతుంది. ఆ రోజంతా పడిన ఒత్తిడి, ఆ గీసుకోలేని సరిహద్దులు ఇవన్నీ రాత్రి నిద్ర మీద ప్రభావం చూపిస్తాయి. అవును. అందుకే పడుకున్న గాఢమైన నిద్ర ఉండదు, ఉదయం ఫ్రెష్గా అనిపించదు. అస్సలనిపించదు. దీనికి కూడా పరిష్కారం క్రమశిక్షణలో లేదు, ఒక లయలో ఉంది. లయ. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి లేవటం. ఇది శరీరానికి ఒక నమ్మకాన్నిస్తుంది. అన్నిటికన్నా చివరగా ఆహారం వస్తుంది. మనం ఏం తింటున్నామనే దానికన్నా ఎలా తింటున్నామనేది ముఖ్యం అనిపిస్తుంది కొన్నిసార్లు. చాలాసార్లు అదే ముఖ్యం. ఇంట్లో వండిన సాధారణమైన వేడి భోజనం, పులియబెట్టిన పదార్థాలు అంటే పెరుగు, ఇడ్లీ లాంటివి. అవి తింటున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి కేవలం ఆహారం మీద దృష్టి పెట్టి తినడం. ఆస్వాదిస్తూ. ఆ రుచిని, ఆ స్పర్శని గమనిస్తూ తినడం. అప్పుడు కడుపులో బరువుగా అనిపించదు. ఇవన్నీ చూస్తే ఇవేమీ మ్యాజిక్ కాదు. కాదు. ఇదొక అలైన్మెంట్. శరీరం, మనసు, మన చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ ఒకే లయలో ఉండటం. ఒకే లయలో. ఇలాంటి చిన్న మార్పులు చేసినా వారం రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం లేవగానే తేలికగా అనిపించటం, అవును. కడుపు ఉబ్బరం తగ్గడం, మూడ్ కొంచెం స్థిరంగా ఉండటం ఇవన్నీ సంకేతాలు. శరీరం మనతో మాట్లాడుతోంది. నేను అలసిపోయాను, నా మీద ఎక్కువ భారం వేశావు అని చెబుతోంది. కరెక్ట్. కేవలం టయర్డ్ అని అర్థమవుతుంది. అవును, బ్రోకెన్ కాదు, టయర్డ్. వినడం మొదలైతే స్వస్థత దానికదే మొదలవుతుంది. కొన్ని విషయాలు అలా ఉండిపోతాయి. వాటికి సమాధానాలు వెతకాల్సిన అవసరం లేదు. లేదు. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ప్రశ్నలు మనమిక్కడే ఆపేయాల్సిన అవసరం లేదు. వెల్నెస్ గీక్స్లో ఇలాంటి సంభాషణలు, వీడియోలు ఇంకా మెల్లగా అన్వేషిస్తూనే ఉంటాం. ఈ సంభాషణ మీకు కనెక్ట్ అయింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతర ఎపిసోడ్స్, వీడియోలు కూడా ఒకసారి చూడండి. అవును. అవన్నీ కూడా దాదాపు ఇదే ప్రవాహంలో ఉంటాయి. ఎక్కడా తొందరలేదు. మన వేగంలోనే మనం ముందుకు వెళ్దాం. అంతే.